మాజీ సీఎం జగన్ ప్రజలను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడం దారుణమని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. వైఎస్ జగన్ లాంటి పార్ట్ టైం పొలిటీషియన్కు రాష్ట్రంలో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమం అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవినీతి అంతా త్వరలో బయటకు వస్తుందని, ఇప్పటికే 7 జిల్లాల్లో ఎంక్వైరీ పూర్తయిందన్నారు. త్వరలో అవినీతి చేసిన వారందరికీ తగిన బుద్ధి చెబుతామంటున్న శాప్ చైర్మన్ రవి నాయుడుతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి పార్టీలపైన కూటమి నేతలపైన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. దీనిపైన అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనతో మాట్లాడడానికి శాప్ చైర్మన్ రవి నాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నిన్న కూటమి నేతలే టార్గెట్గా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి టాబ్లెట్ వేసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టాడు. టాబ్లెట్ వేసుకుంటే ఆయన మాటలకి విలువ ఉండేదేమో. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ప్రెస్ మీట్లు పెట్టే ముందు మీరు ఒక్కసారి చెక్ చేసుకొని మెడిసిన్ తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టాలని నా పర్సనల్గా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష నాయకుడు, మామూలుగా ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం, ప్రజల పక్షాన అసెంబ్లీలోకి రావడం కానీ ప్రజల్లోకి వెళ్ళి అధికార పార్టీని ప్రశ్నించడం జరుగుతుంది. మేము ప్రతిపక్షంలో ఉండొచ్చేవాళ్ళం, పోరాటాలు చేస్తారు, ప్రశ్నిస్తారు, తప్పును తప్పుగా చూపిస్తారు, సరిదిద్దుకోమని చెప్తారు, లేదంటే ప్రజలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పందా చూస్తే ఇంకా నేను శాశ్వతంలో నేను అధికారంలోకి రాను, నేను ఈ మాటలతో ఎట్టో కట్ట భయపెట్టుకొని బతికేయాలి, రెచ్చగొట్టే ధోరణితో ఉండాలి, ఒక ఆర్గనైజ్డ్గా ఇది కూడా ఒక డైరెక్షన్ ఇది చూసారంటారు. గత 2-3 నెలలుగా వాళ్ళ వ్యవహార శైలి చూస్తే పల్నాడుకి వెళ్ళినా చిత్తూరుకి వెళ్ళినా ఇంకెక్కడికి పోయినా అంతకుముందు ఒక ప్లాన్డ్గా పోస్టల్ డిజైన్ కానించి వాళ్ళ వ్యవహార శైలి కానీ మాట్లాడే తీరు కానీ వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత వీళ్ళేమో అప్పటికప్పుడు అనుకొని చేసింది ఏం కాదు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అంటే మీరు చెప్పిన పాయింట్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఈ పరిశ్రమలు వచ్చేదానికి పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చినా కూడా పెట్టుబడి తీసుకుని వచ్చే వారిని కూడా ఇవ్వద్దంటూ కూడా లేఖలు రాస్తూ ఉన్నారు, అప్పులు ఇవ్వద్దని కూడా రాస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అది మీకు అదే చెప్తున్నాను. జరుగుతున్న దాన్ని ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించి ఏదో జరిగిపోతుంది, శాంతి భద్రత లేదు అని చూపించి మామూలుగా పెట్టుబడిదారులు ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే, ఎక్కడ గవర్నెన్స్ కరెక్ట్గా ఉంటే అక్కడ పెట్టుబడులకు వస్తారు. ఇక్కడ మంచి గవర్నెన్స్ ఉంది కాబట్టి రాస్తున్నారు. దాన్ని ఎలా అయినా చెడగొట్టాలని ఆ ప్రయత్నం ఆయన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అజెండా. దాని తర్వాత మీరు చూస్తే ఒక పక్క పెట్టుబడులు వచ్చే వాళ్ళకి పర్సనల్గా లెక్కలు రాయడం, ఎవరన్నా ఈ రాష్ట్రానికి నిధులు సమకూరుస్తా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి డబ్బు పెట్టద్దు, డబ్బు ఇయ్యద్దు అని చెప్పడం ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఇది వీళ్ళని ఏమనాలో కూడా మాకు అర్థం కావడంలే. వీళ్ళని శాడిస్టులు అనాలా, సైకోలు అనాలా? ఆల్రెడీ అతను సైకో అనేది అందరికీ తెలుసు. ఇది సైకో తత్వం కూడా కాదు, ఇదొక వింత మనిషి. ఇదొక నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఈ స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి మనస్తత్వం కలిగిన నాయకుడు ఉంటాడని ఊహించలేవు. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏమన్నా బహుశా నువ్వు ముఖ్యమంత్రి ఇంకా కాలేదనుకోని ఏమన్నా ఉన్నావేమో అర్థం. నేను వస్తే నువ్వు వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయినావు, ఇంకా రావు, నీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు పగటి వేషగాడివి, నువ్వు కుంటోడులాగా నేను లేస్తే అంటే ఎవడు భయపడేవాడు లేదు. నీ బుడ్డ బెదిరికిలా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసావు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసావు, లోకేష్ గారి మీద కేసులు పెట్టావు, పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు, మా ఎమ్మెల్యేలని, మా మంత్రుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ నాయకుల్ని నా మీద కూడా 57 కేసులు పెట్టావు. ఇంకా నువ్వు వచ్చి ఏం పీకేది? ఇంకొక ఆయన మేము రాత్రుల్లో కన్ను కొడతా అంటాడు. అయ్యా, నువ్వు కన్ను కొట్టే లోపల ఆ కన్ను తీసేయడం మాకు చాలా చిన్న విషయం. మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము, కానీ చట్టం తన పని తను చేసుకొని పోతుంది. ఎవరు
ప్రజల డబ్బు దోచుకున్నా వదిలిపెట్టలేదు. అంటే సార్ ఫైనల్గా మీరు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు క్రీడాకారులను దోచుకున్నారు గత 5 సంవత్సరాలని. ఏదైతే శాప్లో జరిగినటువంటి అవినీతిపైన ఇప్పటికే దృష్టి సాధిస్తూ ఉన్నారు, ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి చాలా వరకు ఎవిడెన్స్ తీసుకుని వెళ్ళారు, ఎంతవరకు జరుగుతుంది? ఇప్పటికీ జిల్లాలో జరుగుతుందని కొంత సమాచారం, ఏం జరుగుతుంది, ఎంతవరకు? ఇప్పటికే 7-8 జిల్లాలు ప్రక్రియ పూర్తయినట్టుంది. ఇంకా మిగతా జిల్లాలు కూడా, ఎందుకంటే కింది లెవెల్ నుంచి జరిగిన అవినీతి కాబట్టి సచివాలయం నుంచి ఒక పక్క ఆధారాలతో, ఎందుకంటే ఈ స్వయం ప్రతిపత్త సంస్థలు చేస్తున్న విచారణ మా పాత్ర దానికి సంబంధం లేదు. మేము ఇక్కడ జరిగిన దాన్ని ఫిర్యాదు చేసే వరకే మా పని, కానీ మిగతా అదంతా కూడా ఒక వాళ్ళు ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది, గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ? అదే దీంట్లో మా పాత్ర ఏమి ఉండదు. ఇప్పుడు స్వతంత్ర సంస్థలు చేస్తున్న ఏదైతే ఉందో అది మాకున్న సమాచారం ఏందో 7 జిల్లాలు పూర్తయింది, ఇంకొక జిల్లాలు కూడా అవుతుంది. ఇంకో 15 రోజుల లోపల పూర్తి స్థాయి నివేదిక డీజీపీ గారికి అందుతుందని సమాచారం. చట్టం తన పని చేస్తుంది. అవినీతి జరిగింది వాస్తవం, తినింది వాస్తవం, దోచుకునింది వాస్తవం. ఏదైతే పేద క్రీడాకారుల యొక్క డబ్బును దాచుకునింది వాస్తవం. ఎక్కడ దాచుకున్నారో అది తొందరలోనే తెలుస్తుంది, ఎలా దోచుకున్నారో తెలుస్తుంది, ఎవరు దోచుకున్నారో తెలుస్తుంది. ఎవరైతే ఆ నోడు పరేసుకుంటున్న ఆ రోజా ఏదైతే ఉందో అడ్డగోలగా బలిచింది, ఆ బలిచిన దాని కొవ్వంతా దగ్గుతుంది. థ్యాంక్ యూ. అయితే ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఏది కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి నేతలు ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా కనుక నిజంగా కనుక రాష్ట్ర ప్రయోజనాలు కనుక దృష్టిలో ఉంటే నిజంగా అసెంబ్లీ వేదికగా వచ్చి చర్చించాల్సిన అవసరం ఉంది. అలాంటివి లేకుండా ఇలాంటి మీడియా సమావేశాలు పెడితే ఎవరు కూడా వినేటువంటి పరిస్థితి లేదని కూడా శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.